అర్జున్, పచ్చళ్ళు పొళ్ళు కారపూస ఈ పెట్లో పెట్టాను. మందు డబ్బా బ్యాగులో పెట్టాను. సరేమ్మా. వాడి బట్టలని జాగ్రత్తగా సర్దండమ్మా. అక్కడ నల్లమ్మాయితో జాగ్రత్త. అంటే తెల్లమ్మాయిలైతే పర్వాలేదా? వాడు నీలా తయారమ్మనా? ఇడియట్, స్టూపిడ్. వాడేదో నవ్వుతాడన్నానే. నీకు బుద్ధి లేదురా. రే, ఆ ఫోన్ రింగ్ అవుతుంది చూడరా ఒకసారి. రే అర్జున్, ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి ఫోన్ రా. నీ స్క్రిప్ట్ ఓకేనేమో చూడు. హలో సార్, నేను ప్రొడ్యూసర్ శ్రీధర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఫారెన్ నుంచి వచ్చారు, మిమ్మల్ని ఇప్పుడే వచ్చి కలవమంటున్నారు. సారీ అండి, అర్జున్ ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోయాడు. ఓకే సార్. రే, తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? రాకొచ్చిన అవకాశం వదులుకుంటావేంట్రా? కాదురా, మా నాన్నే నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు అని మళ్ళీ మళ్ళీ అంటుంటే ఎక్కడో నేను నిజంగానే పనికిరానేమోనన్న చిన్న ఫీలింగ్ వస్తుందిరా. మా నాన్నకి నేను చేసే పనే నచ్చినప్పుడు నేను ఎంత సాధించినా ఆయన పెద్ద హ్యాపీగా ఫీల్ అవ్వరా. అప్పుడు ఆలోచించి చూస్తే తప్పు నాదేననిపిస్తుంది మామ. ఆ వెళ్ళని అడగగానే నన్ను నమ్మి 1 year టైం ఇచ్చారు కదరా. కానీ నేనే ఏమీ సాధించలేకపోయానురా. ఇప్పుడు నా వంతు మామ, యుఎస్ వెళ్ళాల్సిందే. మామ, ఇప్పుడు కాకుంటే ఆయన నమ్మకానికి ఎప్పుడు గెలుచుకోలేనురా. రే, ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది కదరా, వాళ్ళకి నీ కథ నచ్చితే? నచ్చకపోతే నాన్న ఇంకొంచెం టైం అడగరా. రే నాన్న, నేను యుఎస్ వెళ్ళను, ఇక్కడే ఉండిపోతానంటే ఉండిపోమంటారా. కానీ ఆయన పెద్ద హ్యాపీగా ఉండాలరా. మా నాన్న అలా ఉన్నప్పుడు నేను ఎంత సాధించినా దాంట్లో పెద్ద కిక్ ఉండదు మామ. రే, నేను నా లక్ష్యాన్ని వదులుకోవట్లేదు, కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటున్నాను అంతే. లైఫ్లో ప్రయారిటీస్ రా. నువ్వే కదరా చెప్పేవాడివి, లైఫ్లో పైకి రావాలంటే అమ్మ ఆశీస్సులు, నాన్న అనుభవం తోడుండాలని. నేను ఆయన అనుభవం ముందు తలంచుకుంటున్నాను రా. తప్ప రే, వాడి కరెక్టరా. పేరెంట్స్ని బాధ పెట్టకూడదు. వీ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నేనేమైనా తప్పు చేస్తున్నాను? వాడిని బలవంతంగా పంపిస్తాను. మీరు తప్పు చేస్తున్నట్లు మీకు అనిపిస్తుందా? నేనేం చేసినా వాడి కోసమే కదా. మీరు చేస్తుంది తప్పు అని మీకు అనిపిస్తుందా? ఎందుకు అలా అడుగుతున్నా? మీరు చేస్తుంది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు చేయండి. మీరు చేస్తుంది తప్పు అని ఏమోనైనా మీకు అనిపిస్తే వెంటనే వాడిని ఆపండి. పల్లెటూరు పోతారు, ఇంతకన్నా ఏం చెప్తాను? నేనేదో నా పంతం నెగ్గించుకోవడానికో, నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికో నిన్ను యుఎస్ పంపించట్లేదురా. అక్కడికి వెళ్తే నీ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో నిన్ను పంపించాలనుకున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండవు, ఇక్కడ మీ అమ్మ సంతోషంగా ఉండవు. ఒరేయ్, సంతోషంగా వెళ్లే దారిలో గెలుపు తప్పకుండా ఉంటుందిరా. హ్యాపీనెస్ ఈస్ కీ టు సక్సెస్. నువ్వు నా కోసం వెళ్తున్నావు, నా మనసు బాధ పెట్టకూడదని వెళ్తున్నావు. కానీ ఒక్క విషయం చెప్పగలనురా, తండ్రి మాటను గౌరవించడం తెలిసినవాడు వాడి భవిష్యత్తును వాడే ప్లాన్ చేసుకోగలడు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. రేయ్, ఆ టికెట్ సిటీ ఇవ్వరా? రేయ్, మా నాన్న నా మీద నమ్మకంతో యుఎస్ వెళ్ళే టికెట్స్ చించేశాడనే విషయం గుర్తు పెట్టుకుని వెళ్ళు. నువ్వనుకున్నది సాధించుకో, పోరా. చేతులు కలిపాం, చలిమే కలిచాం, ప్రేమగా మలిచాం, విజయం బలచాం, సాతుమే చల్తే హం. ముసుగులు విడిచాం, మనసులు తెరిచాం, పేలుతూ నడిచాం, బాధలు మరిచాం,
స్నేహం, ప్రేమ, లక్ష్యం వీటిని సాధించడంలో అందరి తొలి విజయం పెద్దల నమ్మకాన్ని, గౌరవాన్ని గెలవడమే. ఫాలో యువర్ హార్ట్.